ఎండాకాలం గోలికే ఏడి తగ్గాలంటే సల్వ చేసే పదార్థాలే తినాలన్నట. ఇట్లా తింటేనే పెయిలా ఏడి తగ్గుతుందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కట్ట వచ్చే లాభం కన్నా పోయే అప్పే ఎక్కువన్నదట. దీన్ని చెప్తున్నాడు సీఎం చంద్రాల సారు. అమరావతిలో సుతం యుద్ధ స్మారకం కట్టించాలే. మేజర్ జనరల్ అజయ్ మిశ్రాకు చంద్రబాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జపాన్ పర్యటన. కలిసిండు జపాన్లున్న రాయబారితోటి. ఇవాళ జేఈఈ ర్యాంకుల విడుదల. 2,50,000 మంది అర్హత. కంచగాచి బౌలీల నరికిన 100 ఎకరాలను మళ్ళా పునరుద్ధరించాలే, లేకుంటే మంచుకుండది అంటున్న సుప్రీంకోర్టు. కోర్టు ఆదేశాలను పాటిస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇక ప్రభుత్వం యొక్క ఆలోచనలు కూడా సుప్రీంకోర్టుకు చెప్తామంటున్నాడు. అన్నదాతల కన్నీటి రాసులట. 10 దినాల సంధి ఆగకుండా పడుతున్నాయట ఆనలు. గ్రూప్ 1 పరీక్షల జరిగినాయట అవకతవకలు. దీని మీద ఎంబటే కేంద్ర మంత్రులు స్పందించాలంటున్న పాడి కౌశిక్ రెడ్డి. సమంత చేసిన హనీబనీ వెబ్ సిరీస్ ను రద్దు చేసిరట. దీన్ని మాతృకల కలిపిరట. డార్లింగ్ ప్రభాస్ సారు మల్లొక మల్క 2 సైన్మాలల్లా నటిస్తున్నాడట. ఒకటేమో రాజాసాబు, ఇంకొకటేమో స్పిరిటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నదట గద్దరు ఫిలిం అవార్డులు. ఈ అవార్డులకు ఎంపికయ్యారు 1248 మంది. నామినేషన్లు. అంగరంగ వైభవంగా అయిందట సినీ నటి అభినయ పెళ్లి. హైదరాబాద్ కు చెందిన కార్తీక్ వర్మతోటి. పవనాల సారు హరిహర వీరమల్లుల అదే సీన్ హైలైట్ అంటున్నాడు దర్శకుడు. ఇక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ నట వ్యాపారం చేసేటోళ్లతోటి జాగ్రత్త. ఈ ముచ్చట మనకు చెప్తున్నది బీసీసీఐ హెచ్చరిక. అథ్లెటిక్స్ లా మనల్ని సాధించిర్రు విజయాలు. నితిన్ తనులకు రజతాలు. భారత మాజీ క్రికెటరు జైర్ ఖాన్ తండ్రైండు. పుట్టిందట పన్నంటి మొగబిడ్డ. అగ్రరాజ్యం దాల్చిందట ఉగ్రరూపం. చైనా మీద విధించిందట 245% సుంకం. అమెరికా వీసా రద్దు కేసు. భారత విద్యార్థి క్రిస్లాల్ కు తప్పిన బహిష్కరణ. సింగపూర్ అగ్ని ప్రమాదంలో పిల్లగాండ్లను కాపాడిన 18 మందికి ఇస్తున్నారు కమ్యూనిటీ లైఫ్ సేవర్ అవార్డు. ఇక దానికి ఖుషి అవుతున్నారు ఆ 18 మంది జనాలు. అమెరికా చేస్తున్న వాణిజ్య యుద్ధానికి భయపడమంటున్న చైనా. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి సంప్రదింపులు జరుపుతాం. కెనడా, యూకే, అమెరికాకు తాగుతున్న భారతీయ విద్యార్థులు. వాళ్ళు ఇక్కడికి వస్తే రద్దు చేస్తాం వీసాలు అంటున్నారు. జమ్మూల కాంగ్రెస్ నాయకుల ఆందోళన. ఈడీ ఆఫీస్ ముంగట చేస్తున్నారు ధర్నా. అమిత్ షాను ప్రధానమంత్రి నియంత్రించాలంటున్న మమతా బెనర్జీ. లేకపోతే పశ్చిమ బెంగాల్ తగ్గాయట అల్లర్లు. కుటుంబ సమేతంగా భారతదేశానికి వస్తున్నాడంట అమెరికా ఉపాధ్యక్షుడు. ఇక 21వ తారీఖున కలుస్తారట భారతదేశ ప్రధానిని. శ్రీమ్యాన్ ను ఆదుకున్న తెలంగాణ రఘు అరకపూడి సేవా సంస్థ. వాళ్ళ కుటుంబానికి సంవత్సరానికి సరిపడా ఇచ్చినాయట సరుకులు. విద్యా సంస్థలకున్న కులం పేర్లను ఎంబటే తీసేయాలన్న మద్రాసు హైకోర్టు. ఐపీఎల్ బ్యాట్ల తనిఖీలు. మార్చేసిర్రు సునీల్ నరేన్ బ్యాట్ను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిందట ఊరట. ఇక యాప్ల భారం తగ్గించిందట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. సిడి యాక్సిస్ రోడ్డుకు సై అంటున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఇక భూముల సమీకరణకు ఉండవల్లి సార్ అయితే సై అట.